హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను తయారు చేశానండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనము బ్రేక్‌ఫాస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇవి చాలా హెల్తీగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే మాత్రం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను ఏమేమి చేశానో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ముందుగా మనము 1 కప్పు శనగపిండినైతే తీసుకుందామండి. అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. సూజీ అండి. తర్వాత కార్న్‌ఫ్లవర్ 1 స్పూను కలుపుకొని వేసుకుందామండి. నీళ్ళల్లో వేసుకొని కలుపుకుందాము. ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుందామండి. ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. ఇలాగే కలుపుకొని ఉంచేసుకుందాము. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత గట్టి పడిపోయింది. కొద్దిగా మనం వాటర్ పోసుకొని కలుపుకుందామండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. 1 కప్పు బంగాళదుంప తురుమండి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయల పొడి అండి. కొద్దిగా సాల్టు రుచికి సరిపడనంత. ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుందామండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా పసుపు అండి. కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకుందాము. క్యారెట్ కూడా వేసుకోవాలండి తురుము. టమాటాలను అయినా కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి. బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు చిన్న కప్పుతో క్యారెట్ తురుమును కూడా వేసుకుందామండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. క్యారెట్ తురుము క్యారెట్కి బదులు టమాటా ముక్కలనైనా మనం వేసుకోవచ్చు. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా మనము బాక్సుల్లో కూడా వేసి ఇవ్వచ్చండి. పొద్దున్నే మనము బ్రేక్‌ఫాస్ట్ ఇలా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చండి. తర్వాత కొద్ది నూనె వేడి చేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని దీంట్లో వేసేసుకుందాము. వేసుకొని చక్కగా కలుపుకుందామండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి ప్యాన్ మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అప్లై చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే కలుపుకున్న వాటిని చిన్న 1 స్పూన్తో చిన్నగా ఇలాగా వేసుకుందామండి. చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇలా ఫ్రై చేసుకుందాము. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి చాలా క్రిస్పీగా చక్కగా ఉన్నాయండి. 2 పక్కల కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఒక ప్లేట్లోకి అయితే మనం తీసేసుకుందామండి.
ఇవి గ్రీన్ చట్నీలో తింటే చాలా బాగుంటాయండి, సాస్తో కూడా బాగుంటాయి. మిగతా పిండిని కూడా మనము ఇలాగే వేసేసుకుందాము. చూడండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కూడా చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.